వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే రాజకీయాల్లో సిద్ధాంతాల పరంగా విభేదాలు ఉండాలి. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఒక భావజాలం ఉంటుంది. సో ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ వారి సిద్ధాంతాలు వారికి ఉంటాయి, వారి భావజాలాలు వారికి ఉంటాయి. సో కాబట్టి సిద్ధాంతాల మీద భావజాలాల మీద ఒకరినొకరు వ్యతిరేకించుకోవచ్చు, తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా ఏ నాయకుడు కూడా మరొక నాయకుడిని వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయకూడదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు అదే చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అనేక సందర్భాల్లో ఆయన్ని కించపరిచే విధంగా దత్తపుత్రుడని, ప్యాకేజీ ఇస్తారని, సో 4 పెళ్ళాలని చాలా నీచాతి నీచమైనటువంటి భాషను జగన్మోహన్ రెడ్డి గారు వాడారు. ఆయన వాడటమే కాకుండా జోగి రమేష్ గారు లాంటి వాళ్ళు ప్రభుత్వ కార్యక్రమాల్లో వేదికల మీద పవన్ కళ్యాణ్ గారిని నీచాతి నీచంగా మాట్లాడినటువంటి సందర్భంలో, చంద్రబాబు నాయుడు గారిని నీచాతి నీచంగా మాట్లాడిన సందర్భంలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వేదిక మీద ఇలా మాట్లాడటం తప్పు అని చెప్పేసి కూడా ఎక్కడా వారించలేదు. వారించకపోగా ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. సో ఆ తర్వాతే జోగి రమేష్ గారికి ప్రమోషన్ కూడా వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేయటం, ఆ తర్వాత ఆయనకి మంత్రిగా ప్రమోషన్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అంటే వ్యక్తిగతమైనటువంటి విమర్శల్ని జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఎంకరేజ్ చేశారు. తనకి భవిష్యత్తులో రాజకీయంగా తనకు అడ్డొస్తారనుకున్న ప్రతి ఒక్కరి మీద వారి క్యారెక్టర్ అసాసినేషన్ చేయించడం, వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయించడం, సో వాళ్ళ పార్టీ నాయకులతో తిట్టించటం, తాను ముసిముసి నవ్వులు నవ్వుకోవటం. 5 ఏళ్ల పాటు ఆయన అదే చేశాడు. ఎంతోమంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం వారిని, జనసేన వారిని నోటికొచ్చినట్టు మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే దీనికి ముందు నాంది పలికింది చంద్రబాబు నాయుడు గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఎపిసోడ్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. దీనికి నాంది పలికింది పవన్ కళ్యాణ్ గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు అని 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. ఎప్పుడైతే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా ఆయన నాయకులు మాట్లాడారో, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒకనొక సందర్భంలో పార్టీ ఆఫీస్లో ఆయన తన మీద వచ్చినటువంటి ఆరోపణలకి, విమర్శలకి పెద్ద ఎత్తున ఒక సందర్భంలో ఆయన కాస్త బరస్ట్ అయి సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. సో అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారే వ్యక్తిగతమైనటువంటి విమర్శలు వారి పార్టీ నాయకులతో చేయించారు, వారు చేయించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత పదే మాట్లాడిన తర్వాత ఒక సందర్భంలో వైసీపీ వారిని దూషించిన పరిస్థితి ఉంది. ఇక ఈ ఎపిసోడ్ ఇదంతా మనం డిస్కషన్ ఎందుకు చెప్పుకున్నాం అంటే, ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే చాలామంది అనుకోవచ్చు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తే గొప్ప విషయం ఏముందని. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తే గొప్ప విషయం ఏముంది అంటే, నిన్న మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా భావజాలాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నాయకులకు సంబంధించి ఆయన కొంచెం కఠినంగా మాట్లాడినటువంటి ఆ స్పీచ్ విన్నాం. అంటే అది వైసీపీ యొక్క సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూ మాట్లాడారు, వారి భావజాలాలను వ్యతిరేకిస్తూ మాట్లాడారు, వారి ఆలోచన విధానాన్ని, వారి నడవడికలను వ్యతిరేకిస్తూ మాట్లాడారు. కానీ ఇక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశాడు. శ్రీ వైఎస్ జగన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. పవన్ కళ్యాణ్ చాలా గొప్ప విషయం. ఎందుకంటే వైకాపా అధినేత సిద్ధాంతాలను వ్యతిరేకించినటువంటి డిప్యూటీ సీఎం జనసేన అధినేత ఆయన వ్యక్తిగతంగా బాగుండాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. సో వ్యక్తిగతంగా ఆయన సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు ఆయనకు అందించాలి అని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నా అని చెప్పేసి ఇక్కడ ఆయన కోరుకుంటున్నటువంటి ఈ మెసేజ్. ఈ సాక్షాత్తు డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్. సో అఫీషియల్ పేజ్, పవన్ కళ్యాణ్ గారి యొక్క అఫీషియల్ పేజ్, ఆఫీస్ ఆఫ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్, 40,000 ఫాలోవర్స్ ఉన్నారు. సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ ఎక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ క్రమంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి ఆయన జన్మదినం అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడికి సింగపూర్లో స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి సందర్భంలో అక్కడ అతనికి చిన్న గాయాలైనటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ బిడ్డ బాగుండాలి, ఆరోగ్యంతో తిరిగి రావాలి అని చెప్పేసి ఆయన కూడా కోరుకున్నారు. అంటే
ఈ భావజాలం మంచిది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, లోకేష్ గారు వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు ప్రతిరోజు విద్వేషాలు చిమ్ముకొని గొడవ పడతా ఉంటే రాష్ట్రంలో ఈ పార్టీ వాళ్ళు జనసేన, వైసీపీ ఒకరికొకరు గొడవలు పడతారు, గ్రామాల్లో కొట్టుకుంటారు. సో వాళ్ళ మధ్య గ్రామాల్లో ఎన్నాళ్ళ నుంచి స్నేహం, బంధుత్వం ఉంటుంది. అయినప్పటికీ కూడా అక్కడ నాయకులు గొడవ పడటం వల్ల ఇక్కడ వీళ్ళు అదే డిస్కషన్స్ గ్రామాల్లో రచ్చబడ్డ దగ్గర, అరుగుల మీద, చెట్ల దగ్గర కూర్చొని మాట్లాడుకొని గొడవలు పడే పరిస్థితి. సో కాబట్టి రాజకీయ పార్టీల అధినేతలు వారి యొక్క భావజాలాలని, సిద్ధాంతాలను వ్యతిరేకించుకున్న తప్పులేదు. కానీ ఒకరినొకరు వ్యక్తిగత విమర్శలు చేసుకోకుండా ఒకరికొకరు గౌరవించుకుంటూ వెళ్తే మన రాష్ట్రం పరువు రోడ్డును పడకుండా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలందరూ కూడా కలిసిమెలిసి ఉంటారని చెప్పొచ్చు. సో కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటం ఇది మంచి విషయం. సో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు గతంలో తెలియజేశారు. అదేవిధంగా నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో శుభాకాంక్షలు తెలియజేశారు. సో ఇప్పుడు వారి పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సో ఇది ఒక మంచి పరిణామం అని చెప్పొచ్చు.